హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మిగిలిన అన్నంతో సాఫ్ట్ దోశలు ఎలా వేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో కప్పున్నర రైస్ వేసుకుందాం. 1.5 కప్పు రైస్కి 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకుందాం. దీన్ని తెల్ల ఉప్మా రవ్వ కూడా అని అంటారు. 1 కప్పు యాడ్ చేసుకుందాం. తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని 1/2 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి, ఎక్కడ ఉండలు లేకుండా. ఇవి చాలా బాగున్నాయి, మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఈటింగ్ సోడా ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోవాలి కొంచెం. చూడండి, నేను వేసుకొని చూపిస్తున్నాను. ఆ మాత్రం వేసుకుంటే సరిపోతుంది. ఇది వేసుకోవడం ద్వారా ఏంటంటే మీకు పిండి పులవడానికి ఉపయోగపడుతుంది. మీరు ఇది వద్దనుకుంటే కనుక 1 కప్పు వరకు పెరుగు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. యాడ్ చేసుకొని ఒక 20 మినిట్స్ మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 20 మినిట్స్ తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని దీన్ని మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, దోశ పిండిలాగా వచ్చేటట్టు. పెరుగు లేకపోతే కనుక మీరు ఈటింగ్ సోడా వాడుకోవచ్చు, లేదు అంటే కనుక పెరుగు వేసుకోండి, ఏదైనా పర్వాలేదు. కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు యాడ్ చేసుకొని దోశ బ్యాటర్ లాగా మొత్తం ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మీకు కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది మొత్తం ఒక గిన్నెలోకి తీసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. వీలైనంత వరకు ఒక 2 నిమిషాలు కలుపుకోండి. చూసారా, మనం అట్టుపిండిని నైట్ నానబెట్టుకొని మార్నింగ్ ఓపెన్ చేస్తే ఎలా అయితే పిండి పులిసి పైన ఈ విధంగా బబుల్స్లా వస్తాయో, ఈ బ్యాటర్ కూడా మీకు ఆ విధంగా కనిపిస్తుంది. దోశ ప్యాన్ తీసుకొని మీకు కావాలనుకుంటే పల్చగా వేసుకోండి, కొంచెం లావుగా అయినా పర్లేదు. నేను కొంచెం లావుగానే వేసుకున్నాను. ఈ దోశ మీదకి ఉల్లిపాయలు, చిన్న చిన్న పచ్చిమిర్చి వేసుకున్నా బాగుంటుంది. నేను చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో దోశని కాలనివ్వండి. పైన కొంచెం ఆయిల్ ఈ విధంగా వేసుకొని ఇలా వేసుకున్న తర్వాత 1 సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకోండి. ఇవి అచ్చం మీరు దోశపిండి ఎలా అయితే టేస్ట్ ఉంటుందో సేమ్ అదే టేస్ట్ ఉంటుంది, కానీ ఇంకొంచెం మెత్తగా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోండి. ఈ దోశలు పల్లీ చట్నీతో కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయో నాకు కామెంట్లో తెలియజేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.